హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు 62 లోపు రద్దు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు వాస్తవ అభ్యంతరాలు మరియు ప్రభావం. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతారనే వార్తలు సామాజిక మాధ్యమాలలో చర్చకు వచ్చాయన్నమాట. అయితే ఈ ప్రచారంపై కేంద్ర సర్కారు తేల్చి చెప్పింది. ప్రస్తుతం పదవీ విరమణ వయసులో మార్పుల ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టతనిచ్చారు. ప్రధాన వివరాలు: ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలుగా ఉంది. ఈ వయసును మార్చే ప్రతిపాదన ఇది ప్రభుత్వం దృష్టిలో లేదని లోక్సభలో లిఖిత పూర్వకంగా సమాధానంలో మంత్రి తెలిపారు. మరి ప్రచారంపై ప్రభుత్వ స్పందన ఏంటి అంటే, కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా వేదికలపై రిటైర్మెంట్ వయసు పెంపు తప్పుడు ప్రచారం జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పదవి విరమణ వయసు పెంపు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళనపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం చర్యలు: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందించడంలో కేంద్రం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. రోజ్గార్ మేళాల ద్వారా కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు విద్య మరియు ఆరోగ్య రంగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రిటైర్మెంట్ వయసు మార్పులు: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రిటైర్మెంట్ వయసు పెంపు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాయి. ఈ నిర్ణయంపై ఉద్యోగ యువత మరియు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పదవి విరమణ వయసు పెంపు వల్ల కొత్త నోటిఫికేషన్లు ఆలస్యం కావడం, ఉద్యోగులకు అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని విమర్శకులు పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యలపై ప్రభావం: రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు రాకపోవడంతో బోధన, వృత్తి నైపుణ్యం కలిగిన నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. తాజా సిఫార్సులు మరియు పీఆర్సీ సమీక్షలు. ఇతర పీఆర్సీ సిఫార్సులు: 5వ వేతన సవరణ సంఘం 5వ పీఆర్సీ సమయంలో రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచినప్పటికీ 60 ఏళ్లకు మించి సర్వీస్ పొడిగింపును పూర్తిగా నిషేధించాలని అయితే సూచించారు. 7వ పీఆర్సీ సైతం రిటైర్మెంట్ వయసు పెంచే ప్రతిపాదన చేయలేదు. ప్రభుత్వం దృష్టి: ఖాళీల భర్తీ కోసం వివిధ మంత్రిత్వ శాఖలకు సమయానుకూల సూచనలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ఉద్యోగాల సృష్టికి మరియు మిషన్ మేడులో పనిచేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై వివాదం, ప్రతిపక్షాల అభ్యంతరాలు: పదవీ విరమణ వయసు పెంపు వల్ల ఉద్యోగాల్లో వారితో పాటు నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నియామక ప్రక్రియలో ఆలస్యం కావటం, కొత్త ఉద్యోగాల సంఖ్య తగ్గిపోవడం వల్ల నిరుద్యోగుల ఆకాంక్షలు ఆవిరయ్యాయని విమర్శలున్నాయి. సాధ్యమైన పరిష్కారాలు: ఖాళీలను వెంటనే భర్తీ చేయడము, రిటైర్మెంట్ వయసుపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచడము, సకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేయడము. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసుపై ఎటువంటి మార్పుల ప్రతిపాదన లేదని స్పష్టంగా చెప్పడం ద్వారా పలు ప్రచారకులు పునాది లేకుండా చేసిందనమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు యువత ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మరింత సమర్థవంతమైన కార్యాచరణ అవసరము. రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా నిరుద్యోగ యువతకు ఆమోదయోగ్యంగా చర్యలు తీసుకోవడం అత్యవసరమని అయితే ప్రభుత్వం భావిస్తోంది.